పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంలా మారనుందా? ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి హార్మోజ్ జలసంధి సాక్షిగా అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య ముఖాముఖి యుద్ధం ఏ వైపునకు దారితీయనుంది? ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే హార్మోజ్లో హైటెన్షన్ దేనికి సంకేతం? ఇరాన్ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడం, అమెరికా బలగాలపై ఇరాన్ డ్రోన్ల దాడులు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్ నిశ్శబ్దంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా యుద్ధరంగమైంది. ఇరాన్ జెండాతో వెళ్తున్న 900 అడుగుల భారీ వాణిజ్య నౌక టౌస్కా అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ధిక్కరించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించింది. ఇంకేముంది, అమెరికా సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. గగనతలం నుండి యుఎస్ నేవీ హెలికాప్టర్లు ఇరాన్ నౌక పైన విరుచుకుపడ్డాయి. కమాండోలు తాడు సాయంతో నౌక పైకి దిగి కాల్పులు జరుపుతూ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఇది కేవలం ఒక నౌక స్వాధీనం కాదు, ఇరాన్ అహాన్ని అమెరికా దెబ్బ కొట్టినటువంటి వేళ అంటూ అమెరికాకు సంబంధించిన వ్యక్తులు చెబుతున్నారు. తన నౌకను స్వాధీనం చేసుకుంటే ఇరాన్ ఊరుకుంటుందా? గంటల వ్యవధిలోనే ఇరాన్ ప్రతీకార జ్వాల రగిలింది. అమెరికా సైనిక నౌకల లక్ష్యంగా ఇరాన్ తన ఆయుధాగారంలోని అత్యాధునిక డ్రోన్లను ప్రయోగించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఉన్న అమెరికా నౌకలపైన డ్రోన్ల వర్షంలు కురిపించాయి. ఇరాన్ జాతీయ మీడియా దీనిపైన గర్జిస్తోంది. ఎన్ని డ్రోన్లు దాడి చేశాయి, అమెరికాకు జరిగిన నష్టమెంత అన్నది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. కానీ పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడైనా ముదరొచ్చనే సంకేతం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా విడుదల చేసిన వీడియో ఒక హెచ్చరిక అయితే, ఇరాన్ చేసిన డ్రోన్ దాడి ఒక సవాల్గా మారింది. ఈ ఇద్దరి మధ్య పోరులో పశ్చిమాసియా మరోసారి శ్మశాన వాటికగా మారుతుందా, లేక అంతర్జాతీయ సమాజం ఈ రణాన్ని ఆపగలుగుతుందా? యుద్ధం ఎవరికి మేలు చేయదు, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే శాంతి అనేది ఒక కలగానే కనిపిస్తుంది. హార్మోజ్ జలసంధి మధ్య నెలకొన్నటువంటి తాజా పరిస్థితి అయితే ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం దొరికేటువంటి పరిస్థితి లేనట్టుగానే కనపడుతుంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళనతోటి ఇప్పటికే చెమురుతోటి అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మరల హార్మోజ్లో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నౌకలు ఆ హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించేటువంటి అవకాశం లేకపోవడంతో మిగతా దేశాలన్నీ కూడా తీవ్ర కలవరానికి గురవుతున్నాయి.